గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. దిస్ ఇస్ మమతా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగి పడుతున్న వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం. జల దిగ్బంధంలోనే నిజాంపేట, కూకట్పల్లి, అల్వాల్. ఏపీ, తెలంగాణకు మరొక 4 రోజుల పాటు వర్ష సూచన. 2 రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు. నాలాలు, చెరువుల ఆక్రమణలతోనే ముంపు ప్రమాదం. అనుమతి లేని నిర్మాణాలని కూల్చివేస్తామంటున్న టీ సర్కార్. చెన్నై ఆసుపత్రిలో కోలుకుంటున్న జయలలిత. నేతలు, సినీ ప్రముఖుల పరామర్శ సందేశాలు. కాన్పూర్ టెస్ట్ లో కివీస్ ను కట్టడి చేసిన స్పిన్నర్లు. ఇవాళ హిట్టింగ్ వ్యూహంతో సిద్ధమవుతున్న టీమిండియా. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు 4.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రాంతంలో హైదర్ నగర్లోని చర్మాస్ పక్కన ఉన్నటువంటి శారదా సెలక్షన్స్ క్లాత్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ అవుతుందని కాల్ వస్తే వెంబటే వచ్చాము. తర్వాత ఫైర్ వాళ్ళకి పిలిచి ఫైర్ వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం. కంట్రోల్ అయింది. మేబీ షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు. మొత్తానికైతే షాపు తగలబడిపోయింది. సార్, ఇప్పుడు ఎంతవరకు ఆస్తి నష్టం ఉన్నదని ఏమైనా అంచనాలు వచ్చింది? షాప్ ఓనర్ని పిలిచి అడిగితే దాదాపు 3.5 crores వరకు క్లాత్స్ మెటీరియల్ ఉందని చెప్తున్నారు. 3 గంటల 15 నిమిషాలకు వచ్చింది. వచ్చిన వెంటనే 3 గంటల 18 నిమిషాలకు మనం JNT వెహికల్ టర్న్అవుట్ చేసి, JNT అంటే ఫైర్ స్టేషన్ కూకట్పల్లి నుంచి వెహికల్ టర్న్అవుట్ చేసాం. వెంటనే సనత్ నగర్ వెహికల్ టర్న్అవుట్ చేసాం. నిజాంపేటలో విజయపురి కాలనీలో ఉన్నటువంటి డీవాటరింగ్ సెల్లాల్లో ఉన్నటువంటి వాటర్ తీసేటువంటి ఆల్మోస్ట్ కంట్రోల్ అయినట్టు. ఇది ఎన్ని గంటల నుంచి మీరు ప్రారంభించారు? అదే 3 గంటల 18 నిమిషాలు, ఇక్కడ 3 కిలోమీటర్లు అనుకుంటున్నాం. భారీ వర్షాలకు హైదరాబాద్ వణుకుతూనే ఉంది. కూకట్పల్లి, నిజాంపేట, మల్కాజ్గిరి, అల్వాల్ ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. 4-5 రోజులుగా కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూకట్పల్లిలో మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. నిత్యావసరాలు సైతం దొరకడం లేదు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వద్ద వరద నీటి ప్రవాహాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ లో ఇన్ఫ్లో 3,500 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,500 క్యూసెక్కులుగా ఉందని జీహెచ్ఎంసీలోని కంట్రోల్ రూమ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలనే కూల్చివేస్తామని చెబుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకంగా 39 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ రికార్డు చేసిన లెక్కల ప్రకారం గత 100 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. 1908వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన హన్మకొండలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1954 జూలై 10వ తేదీన ఖమ్మంలో 30 సెంటీమీటర్ల రికార్డ్ అయింది. ఆ తర్వాత 1983 అక్టోబర్ 6వ తేదీన నిజామాబాద్ లో 35.5 సెంటీమీటర్లుగా నమోదైంది. 100 ఏళ్ల చరిత్రలో రికార్డైన వీటన్నింటినీ తిరగరాస్తూ ఆర్మూర్లో శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం ఉదయం 8:30 వరకు 39 సెంటీమీటర్లు రికార్డు నమోదైనట్టుగా తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నీరంతా ప్రాజెక్టుల్లోకి చేరుతూ ఉండడంతో అవి నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 7 లక్షల క్యూసెక్కులు ఉండగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 9 గేట్ల ద్వారా వీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉంది. దీంతో 1,60,000 క్యూసెక్కుల నీటిలో 1,45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతూ ఉన్నారు. వర్ష బీభత్సవం నుంచి గుంటూరు ఇంకా కోలుకోలేదు. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఏపీలోని పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. బ్యారేజీ 70 గేట్లను 3 అడుగుల మేర పైకి లేపి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో కూడా వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరువలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మడ్డువలస ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి జలాశయంలో కూడా వరద నీరు భారీగా చేరడంతో 7,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఈ భారీ వర్షాలకు జైనత్, ఆ తర్వాత బేలా, తాంసీ, గుడిహత్నూర్, తులమడుగు మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. జిల్లాలోని బంగారుగూడ వాగులో ఒక ట్రాక్టర్ కొట్టుకుని పోయింది. జైనత్ మండలంలోని జామ్నీలో పిడుగుపాటుకు 2 గాయపడ్డారు. ఎడతెరిపిలేని వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ, కోస్తాంధ్రాల్లో మరొక 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. కోస్తాంధ్రాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక రాయలసీమలో 2 రోజుల పాటు చెదురుమదురు వర్షాలతో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు అధికారులు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు నేలకూలనున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో భారీ వర్షాలతో వివిధ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి కారణాలపై టీ సర్కార్ ఆరా తీసింది. సిటీలో వరద ముప్పులకు పెద్ద ఎత్తున చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడమేనని గుర్తించారు. దీనిపై సమీక్ష జరిపిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం డిమాలిషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. న్యూస్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, సహాయక చర్యలపై జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకు జరిగిన నష్ట నివేదికలను సమన్వయం చేసే బాధ్యతను జిల్లాల వారీగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించింది. అలాగే రాష్ట్రంలో వరదల దృష్ట్యా సహాయం కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద నీరు భారీగా తరలివస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను సాయంత్రం 6 గంటలకు 874.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 175 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులు, హంద్రీనివాకు 1,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు.
ప్రాజెక్టు నుంచి మొత్తం 2180 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతూ ఉంది. 2 భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి కొనసాగడం లేదు. అయితే నిన్న ఒక్కరోజే 2 అడుగుల నీటి మట్టం పెరిగింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లాలో 36,495 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్న సీఎం రైతులకు 80% సబ్సిడీ కింద విత్తనాలను అందజేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాకు శాపంగా ఉన్న నల్లమడ, కొండవీటి వాగులను రీడిజైన్ చేసి నిర్మిస్తామని చెప్పారు. ఆర్ఎండ్బి తీవ్రంగా నష్టపోయిందన్న ఆయన తిరిగి రోడ్లను 30 రోజుల వ్యవధిలో పునర్నిర్మించేందుకు షార్ట్ టెండర్లను పిలిచి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇవాల్టి నుంచి గుంటూరు కలెక్టరేట్ నుంచే రివ్యూలను నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాలు త్వరగా కోలుకునే విధంగా స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు చంద్రబాబు. మహబూబ్ నగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన వారికి ప్రభుత్వం తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు మంత్రి జూపల్లి. పట్టణంలోని రెవెన్యూ మీటింగ్ హాల్లో వర్షం వల్ల జరిగిన నష్టంపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడ ఎంత పంట నీట మునిగింది, ఎన్ని ఇండ్లు కూలిపోయాయి అనే వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 2,000 ఎకరాల పంట నష్టం సంభవించగా 40 ఇళ్లు కూలిపోవడంతో పాటు ఒకరు మృతి చెందారని చెప్పారు జూపల్లి. వారం రోజుల్లో గంగాధర, మేడారం, కోడిమాల్య పంప్ హౌజుల నిర్మాణాలను పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో ఆకస్మిక పర్యటన నిన్న నిర్వహించిన మంత్రి ముందుగా ఎల్ఎండి కాలనీకి చేరుకుని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మానాలలోని గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 177 చెరువులకు గండ్లు పడ్డాయన్న ఆయన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేయడంతో తక్కువ స్థాయిలోనే చెరువులకు గండ్లు పడ్డాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఆత్మకూరు మండలం సింగంపల్లి వద్ద హంద్రీనివా 2వ దశ నీటిని గొల్లపల్లి రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్తో కలిసి గంగా పూజను నిర్వహించారు. అనంతరం సింగంపల్లి నుంచి పంపునూరు వరకు కాలువ మీద రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు మంత్రి. ప్రతిరోజు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్న మంత్రి జీడిపల్లి నుంచి 5వ ప్యాకేజీలోని టన్నెల్ వరకు 65 కిలోమీటర్ల మేర కాలువకు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో చెరువులకు కూడా త్వరలోనే నీటిని అందజేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు మంత్రి కామినేని శ్రీనివాస్. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి విష జ్వరాలు ప్రబలుతూ ఉండడంతో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా పాల్గొన్నారు. వార్డుల్లో వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముందు ఆందోళనకు దిగిన సిపిఎం నాయకులు ఆసుపత్రిని 500 పడకలుగా మార్చిన తర్వాత మౌలిక సదుపాయాలు లోపించాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఒలిశెట్టి శ్రీనివాస్ జలసాలకు అలవాటు పడి నెల రోజులుగా ఇళ్లలో వరుస దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. పోలీసులు మార్కెట్ దగ్గర పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా శ్రీనివాస్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీల భాగోతం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డు ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేశారు అనంతపురం పోలీసులు. కొత్త చెరువు మండలం కేశవపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య అతని కూతురుతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. హోంగార్డు ఉద్యోగాలను ఇప్పిస్తామని 5 నుంచి 7.5 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 4,25,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
బక్షి న్యూస్ 5 రోజులుగా నీటిలోనే నానుతూ ఉంది హైదరాబాద్లోని నిజాంపేట. అపార్ట్మెంట్లలో నీరు నిలిచిపోయి బయటకు పోవడం లేదు. బండారి లేఅవుట్లో అయితే ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, నిజాంపేటలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు? నిజాంపేటలోని బండారి లేఅవుట్లో మనం ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి మళ్ళీ పై చెరువులో నుంచి కాలనీలోకి మళ్ళీ వాటర్ వస్తుంది. ఇప్పటికే చెర్లాలో ఉన్న వాటర్ను తొలగించేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రయత్నాలు చేశారు. అయితే రాత్రి మళ్ళీ కొంత వాటర్ సెల్లార్లోకి రావడంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా సెల్లార్లోకి వాటర్ వస్తుందన్న ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి బయటికి వాటర్ పంపించడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా వారు పదే చెప్తున్నారు. అయితే ఈ కాలనీలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా దాదాపు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువుల ఇంటికి వేరే ఊళ్ళకు వెళ్ళిన పరిస్థితి. పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిన తర్వాతే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసున్నారు. నిన్న రాత్రి నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వాటర్ ఇన్ఫ్లో ఇంకా సెల్లార్లోకి వస్తుందా? ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది సార్? రాత్రి నుంచి మేము ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి మోటార్లు గట్ట పెట్టేసి నీళ్లు లాగించామండి. మళ్ళీ రాత్రి కురిసిన వర్షం వల్ల మళ్ళీ సెల్లార్లు సంపులు నిండిపోయాయి సార్. నిండిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పరిస్థితి, వాటర్ లాగేస్తున్నాం. చూడండి, ఇక్కడ నుంచి ఈ వేలో మళ్ళీ ఇప్పుడు వాటర్ పెరుగుతుంది సార్ లెవెల్, ఇంకా స్టిల్ వస్తున్నది. కాకపోతే ఈ ప్రకృతి వల్ల వైపరీత్యం వల్ల అయిన ఈ ఇన్సిడెంట్ దానికి వాటర్ పోవడానికి సోర్సెస్ లేవు సార్. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంతవరకు 7:30 కావస్తుంది సార్ మార్నింగ్. తాగనీళ్ళు కూడా కొద్దిగా పంపలేరు. అదొకటి ఇది ఉంది సార్. గవర్నమెంట్ నుంచి పెద్ద సహకారాలు ఏం అందట్లేదు. కాకపోతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వచ్చి నివసిస్తున్న వాళ్ళకైతే పాలు కానీ అలాంటి నిత్యావసర వాటర్ ప్యాకెట్లు కానీ సప్లై చేస్తున్నారు సార్. గవర్నమెంట్ వారికి ఇంతవరకు అయితే కొద్దిగా అది మొన్న 2 days స్పందించినంత మాత్రాన ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు సార్. అది కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కొద్దిగా వాటర్తో మెయిన్ ఇబ్బంది సార్. తాగే నీళ్లు వాడుకోవడానికి ఎలాగో లేదు, కనీసం తాగడానికన్నా ఉంటే బాగుండదని అందరి ఫీలింగ్ సార్. అది డ్రింకింగ్ వాటర్ గురించి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. చెరువుల నుంచి ఇంకా వాటర్ ఫ్లో వస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కావాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేటలో మాత్రం వాటర్ కోసం ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మల్కాజ్గిరికి వెళ్దాం. మల్కాజ్గిరిలో ఎటువంటి పరిస్థితి ఉందో అక్కడి నుంచి మనకి కమల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమల్, చెప్పండి, ప్రస్తుతం ప్రజలు ఇంకా ముంపులోనే ఉన్నారా? ఎంత లోతు నీరు అక్కడ ఉంది? అక్కడున్న పరిస్థితిని వివరించండి. మల్కాజ్గిరి షిరిడీ నగర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. 4 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత వరద ఉధృతి, నీటి ప్రవాహం తగ్గినప్పటికీ ఇంకా ఇటు షిరిడీ నగర్, ఎన్ఎండిసి కాలనీలన్నీ కూడా నీళ్లలోనే ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ చుట్టుపక్కల 4 కాలనీలు ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు గండిపడడంతో ఈ సమస్య వచ్చింది. చెప్పండి సార్, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? 4 రోజులతో పోలిస్తే ఈ రోజు ఎట్లా ఉంది? ఈ రోజు చూసుకుంటే చాలా తగ్గిందండి, తగ్గుముఖం పట్టింది, పర్వాలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఉన్న నాయకులు కానీ కాలనీ ప్రజలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని వాటర్ అనేది ఎటుపోతే అటుపోతే చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు నిన్న చూసినట్టయితే మీకు మోకాలు లోతుంది. ఈ రోజు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇవాళ కొంచెం పర్వాలేదండి, నీళ్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కాకపోతే ఇంకా నీళ్లు మాత్రం ఉన్నాయి. ఈ నీళ్ల వల్ల ఏమవుతుందంటే దుర్గంధం ఏర్పడుతోంది. తర్వాత అనేక రకాలైన రోగాలు రావచ్చని మాకు అనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి చక్కగా ఈ డిటిడి అవి జల్లి మాకు ఏ రోగాలు లేకుండా చేస్తే, ముఖ్యంగా ఈ నీటి ప్రవాహంతో పాటు అది కూడా ముఖ్యమైనది కాబట్టి అది కూడా చేయవలసింది. మీ పక్కనే ఎన్ఎండిసి కాలనీలో, అంటే స్ట్రీట్ నెంబర్ 8 షిరిడీ నగర్లో ఉంటాము. ఇందాక మీరు అన్నారు ఈ రోడ్డుకు సంబంధించి అధికారులు వచ్చి మాకు రోడ్డు వేస్తే ఈ సమస్య ఉండదు అని. అంతే అండి, ఈ రోడ్డు మంచిగా చేసి చాలండి. ఎప్పుడు నేను చాలా ఇళ్ల నుంచి చూస్తున్నాను, ఇది ఇలాగే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండకూడదు. అంత మగవాళ్ళు వచ్చి చూడాలి ఏంటి ఇది పరిస్థితి, కంప్లైంట్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ఎట్లా ఉందండి? మీరు 4 రోజులతో పోలిస్తే ఈ రోజు ఎట్లా ఉంది? ఈ రోజు చాలా బెటర్ అండి. రాత్రి వర్షం రాలేదు కాబట్టి ఇప్పుడు బాగుంది. నీళ్లు కూడా ఎక్కువ లేవు ప్రస్తుతానికి. మీరు సప్లై కూడా చేస్తున్నారు. మీరు చాలా థ్యాంక్స్ మీ అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చూస్తున్నారు. ఇది మొత్తానికి గత 4 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత మేలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఇటు చెరువు నుంచి బండ చెరువు నుంచి షిరిడీ నగర్, ఎన్ఎండిసి కాలనీతో పాటు మరో 3-4 కాలనీల మీదుగా ఇదే విధంగా పరిస్థితి ఉంది. మొత్తానికి గత 4 రోజులతో పోలిస్తే మాత్రం కొంత తగ్గుముఖం పట్టింది. మరో 24 గంటలు గడిస్తే గానీ ఈ కాలనీలో నుంచి నీరంతా కూడా బయటికి పోయే అవకాశాలు కనిపించట్లేదు. మమత,
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ సమాచారం అందించినందుకు. ఇవి 30/60 డీటెయిల్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.